వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వీడియోలోకి వస్తే లంచ్ బాక్స్ అడావుడు లేకుండా నేను ఎలా కుక్ చేసుకుంటాను, టైంని ఎలా మేనేజ్ చేస్తాను అన్నది ఈరోజు వీడియోలో అయితే మీకు క్విక్గా చూపించేస్తాను. ఈరోజు అయితే 5:30కే లేసాను. కొంచెం పని ఎక్కువగా ఉందని చెప్పి బ్లౌజెస్ కుట్టాలి. దసరా కూడా వచ్చేస్తుంది. దసరా క్లీనింగ్స్ ఉన్నాయి, చాలా పని ఉంది. అదంతా వీడియో మధ్యలో మాట్లాడుకుందాము. అలాగే 3 days నుంచి వీడియో పెట్టడానికి కూడా కుదరట్లేదు. అది కూడా ఎందుకో మీకు ఫర్దర్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ లేసి వాకలు అయితే తుడిచేస్తున్నాను. ఒక 20 నిమిషాలు పడుతుందండి తుడవడానికి. అంటే ఫస్ట్ బయట తుడిచేసి నీళ్ళు జిమ్మి అప్పుడు వెళ్ళి లోపల తుడుస్తాను. ఇలాగా చెమ్మారుతుంది. అప్పుడు ముగ్గు కూడా వేసేస్తాను. ముగ్గు అయితే వేసేసాను. వెదర్ ఏమో మబ్బుగా అలా ఉంది, వర్షం పడేలాగా. ఇంకా లోపలికి వచ్చి టీ అయితే పెట్టేశాను. ఫస్ట్ స్టవ్ మీద టీ పెట్టేసి అలాగే పక్కన పాలు పెట్టేస్తే ఒకే టైంలో 2 పనులు అయిపోతాయి. టీ మరిగే లోపల బియ్యం కూడా కడిగేసుకోవచ్చు. అందుకని ముందు డికాషన్ పెట్టేశాను. డికాషన్ మరిగే లోపల ఒక గిన్నెలో పాలు అయితే కాయడానికి తీసేసుకుంటున్నాను. పాలు ఒక పొయ్యి మీద పెట్టేస్తే మనకు వంట అయ్యే లోపల పాలు కూడా కాగిపోతాయి. ఈ లోపల బీరకాయలు అయితే సర్దేసుకుంటాను. ఇవి మనకి వేరే చోట కాస్తున్నాయండి. ఇంకా పాదు ఫస్ట్లో పెద్దగా కాసినాయి, ఇప్పుడు సైజ్ అయితే తగ్గిపోయినాయి ఎక్కువ కాసి కొద్దీ. ఇంకా ఈ బొబ్బరికాయలు అయితే మనకి కింద ఉన్నదేమో ఈ పెద్ద కాయ అయింది, పైన డాబా మీద పెట్టినాయి అది చిన్న కాయ. 2 ఇత్తనాలు వేరు. ఇంక ఇక్కడ టీ కూడా మరిగిపోతుంది. ఇక టీ మరిగే లోపల ఫస్ట్ అయితే బియ్యం కడిగి తెచ్చేస్తాను. ఆ తర్వాత టీ దింపేసి అన్నం అయితే పెట్టేస్తాను. రోజు మా అబ్బాయికి మాత్రమే వండి తర్వాత మాకు మళ్ళీ కడిగి పెట్టేదాన్ని బియ్యం. కానీ రోజు కొంచెం పని ఉంది, అందుకని చెప్పి మొత్తానికి కలిపే వండేస్తున్నాను. మా అబ్బాయికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ ఎగ్జామ్సే జరుగుతున్నాయి. అందుకని చెప్పి చదువుతున్నాడు. ఈరోజు సైన్స్ ఎగ్జామ్ అని చెప్పి. ఇంక నేను టీ కూడా అయిపోయింది. టీ ఇచ్చేసి నేనైతే నిమ్మకాయ నీళ్ళు అయితే తాగుతాను. అసలు ఈ నిమ్మకాయలండి రసమే ఉండట్లేదు. చూడ్డానికి ఎల్లోగా ఉంది, అసలు లోపల రసమే లేదు. అంటే చాలా లేతకాయ అనుకుంటా, జస్ట్ పిప్పే ఉంది, రసం అయితే లేదు. ఇంక ఇవే దొరుకుతున్నాయి. దాన్నే కష్టపడి రసం అంతా పిండుతున్నాను. నేనైతే వేడి నీళ్ళు అయితే తాగేస్తాను. ఇంకా తర్వాత అన్నం కూడా ఉడికిపోయింది, ఇంకొక పక్కన ఉడుకుతుంది. ఈ లోపల పప్పు కూడా నేను ఈరోజు క్యారెట్ వండుతున్నాను. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వండుకోకపోతే ట్రై చేయండి. పిల్లలు క్యారెట్ తినరు అనుకున్న వాళ్ళకి ఇలా పప్పులో కలిపేసి ఇచ్చేయచ్చు. అలాగే ఒక టమాటా కూడా వేసాను, కొంచెం పులుపు ఉండాలని చెప్పి. అంటే క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది, అందుకని చెప్పి ఒక టమాటా వేసాను. కూడా కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. ఈ పాలుకు మరిగిపోయి దింపేసి ఇంకా పప్పు పెట్టేస్తాను. ఒక పక్కన అన్నము, పక్క పప్పు 2 అయిపోతాయి. అన్నం ఇంకా అయిపోయాక నేను చల్లారి పెట్టేసుకుంటాను. ఇంకా ఒక 10 నిమిషాలు ఉంటే పప్పు కుక్ అయిపోతుంది. ఫాస్ట్గానే అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఇవాళ టిఫిన్కి కూడా నేను సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అన్నం దింపేసి అన్నం అయితే చల్లారి పెట్టేశాను. చల్లారి పెట్టిన తర్వాత ఉప్మా చేస్తున్నాను. వారానికి ఖచ్చితంగా ఒక రోజు ఉప్మా చేస్తాను. ఖచ్చితంగా సేమియా ఉప్మా నాకు చాలా ఇష్టం. ఈ లోపల 7 అయిపోతుంది, అందుకని చెప్పి వచ్చి టీవీ ఆన్ చేశాను. నూక ఎంత బాగా ఎగితే ఉప్మా అంత పొడిలాడుతుంది, అందుకని చెప్పి కొంచెం ఎర్రగా వేయించుకుంటున్నాను. సేమియా ఉప్మా కల్లా నూక బాగా ఎగితేనే బాగుంటుందండి. ఇప్పుడైతే ఆయిల్ తీసుకుంటున్నాను. క్విక్గా ఉప్మా ఎలా చేసుకోవాలో మీకైతే చూపించేస్తాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు వేసాను. మీకు మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ లోపల మళ్ళీ వార్తలు వచ్చేస్తున్నాయని పోపు వేసి సిమ్లో పెట్టి వచ్చి వార్తలు చూస్తున్నాను. కంపల్సరీ ఈటీవీ వార్తలు అయితే మిస్ అవ్వను. ఈ లోపల పోపు కూడా వేగుతుంది. కొంచెం జీడిపప్పు వేసాను, సేమియా ఉప్మాలో బాగుంటాయని చెప్పి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించేసుకున్నాను. స్టవ్ చూసారా, పప్పు పెట్టాను కదా అదంతా పొంగిపోయింది కిందకి. ఇంతే. స్టవ్ కడిగి క్లీన్ చేసి వండుతాను, అలా ఏదో ఒలుగుతూనే ఉంటుంది. మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవాలి, ఇగ్నోర్ చేసేయండి దాన్ని. ఇక్కడైతే ఫ్రై అవుతుంది. లోపల మా అబ్బాయిని అయితే వాటర్ బాటిల్లో నీళ్ళు వేసేసుకోమని చెప్పాను. అలాగే నాకు ఉప్మాలో కూడా నీళ్ళు తీసి పెట్టమని చెప్పాను. ఇలా చిన్న పనులు చెప్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, మనకు కూడా టెన్షన్ లేకుండా పనులు త్వరగా అయిపోతాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వల్ల. లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకోవడం కానీ, వాటర్ బాటిల్ నీళ్ళు వేసుకోవడం కానీ అవన్నీ తనకే చెప్తాను, చేసేసుకుంటాడు. నా వంతు నేను వంట చేసి టయానికి అయితే రెడీ చేసేస్తాను. దానివల్ల మాకు అడావుడు లేకుండా వంట అయితే అయిపోతుంది. ఇంకా సేమియా ఉప్మాలో వాటర్ ఎంత పోయాలో చెప్పలేదు కదా.
నేను గ్లాసు తీసుకున్నాను. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోవాలి, అంటే సరిపోతుంది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఉప్పు చెక్ చేసేసుకుని సేమియా అయితే యాడ్ చేసేసుకున్నాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా పొడి పొడిలాడుతుంది. స్టవ్ కట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఆ తర్వాత ఉప్మా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఖచ్చితంగా వారానికి ఒకసారి కంపల్సరీ వండుతాను. ఇంకా గుర్తొచ్చిందంటే 2 సార్లు వండుతాను, అంత ఇష్టం. ఇక్కడ పప్పు కూడా అయిపోయింది. పప్పు కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను. పప్పులో కొంచెం గట్టిగా ఉందని వాటర్ వేసి కలిపాను. నాకు పప్పు పలుసుగా ఉంటేనే ఇష్టం, బాక్స్లో కాబట్టి ఇంకా కొంచెం గట్టిగా ఉంచాను. తాలింపు అందరికీ తెలుసు కదా, ఇంకా తాలింపు వేసేసి ఇంకా బాక్స్ కోసం అయితే చల్లారి పెట్టేశాను. ఆల్రెడీ అన్నం చల్లారి పెట్టేశాను, అది ప్యాక్ కూడా చేసాము. ఇంకా పప్పు కొంచెం చల్లారాలి, అందుకని చెప్పి ఫ్యాన్ కింద పెట్టాను. పప్పు ఉంటే కాంబినేషన్ ఆవకాయ కంపల్సరీ ఉండాలి, ఆవకాయ విత్ నెయ్యి. మీలో ఎంతమందికి పప్పు ఆవకాయలో నెయ్యి వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇక పప్పు కూడా చల్లారిపోయింది. ఇంకా ప్యాక్ చేసేసుకుని ఆటో కోసం అయితే బయట నించుంటాము. ఇంకా అన్నీ బయటని పెట్టేసుకుని బ్యాగు అదిని ఇంకా కాసేపు ఎదురు చూస్తాము. ఆటోకి 5 నిమిషాల ముందే రెడీ అయిపోతాము. రెడీ అయిపోయి వెయిట్ చేస్తామన్నమాట. ఇంక ఇక్కడ సాలెగూడు కడుతుందని పిలిచాడు మా అబ్బాయి, అందుకని చెప్పి వచ్చాను. చూసారా అక్కడ చిన్న బేబీ సాలెపురుగు ఉంది, అదంతా గూడు కట్టేస్తుంది. ఇంకా ఇప్పుడు శీతాకాలం వచ్చే కొద్దీ ఇంకా సాలెగూళ్ళు పెరిగిపోతాయి. ఇక్కడ డాబా అంతా కూడా బూత్ బంగ్లాలా కట్టేస్తూ ఉంటాయి. మనము ఈ పూట క్లీన్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ డేకి సాలెగూళ్ళే ఉంటాయి. ఈ దోమల గురించి పక్క పొలాలు కదా, దానివల్ల పచ్చదోమ ఉంటుంది. ఆ దోమ తినడానికి ఎక్కడికక్కడ సాలెగూళ్ళు కట్టేస్తానే ఉంటాయి. ఇంక ఈ ఫ్లవర్స్ చూసారా, ఈ మధ్య ఎడవలేదు, మళ్ళీ వర్షాలకి బాగా చిగురొచ్చి భలే ఇడ్స్ని చాలాని. చూడడానికి చాలా బాగుంటుంది ఇది కలర్ కూడా, ఇంకా బయట ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా టీ తాగుతున్నాను. ఇందాక వేడి నీళ్ళు తాగాను, టీ తాగడం మానేశాను. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని టీ తాగుతున్నాను. టీ తాగిన తర్వాత బట్టలు ఉతికేసి ఆరేసేసాను. పొద్దుట కొంచెం మబ్బుగా ఉందని చెప్పి ఆలోచించాను ఉతకాలా మానాలా అని, కానీ మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇంకా బట్టలు ఉతికి ఆరేసేసి సామాన్లు కూడా తోమేశాను. వంట అయిపోయింది, ఇంకా ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయాలి. దానికోసమే నేను ఈరోజు త్వరగా పని కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ ఈరోజు 5 బ్లౌజులు ఏమో కట్ చేసి ఉంచుకున్నాను, ఒకటి అనుకుంటా కుట్టాను, మిగతాయి కుట్టాలి. నేను కంప్లీట్గా 5 బ్లౌజెస్ కుట్టేసిన తర్వాత మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాను. అంటే ఇవన్నీ సాదా బ్లౌజులే. ఈ 5 బ్లౌజులు 5 కలర్స్, డిఫరెంట్ కలర్స్. ఇందులో నా ఫేవరెట్ కలర్ ఏంటో చూపిస్తాను. కనకాంబరం రంగు ఉంది కదా, మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు. ఇది కనకాంబరం కలర్, బయట చాలా బాగుంది. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అనుకుంటాను ఈ కలర్లో శారీస్ తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి, ఎవరు కట్టుకున్నా కూడా వాళ్ళకు కూడా బాగుంటాయి. ఏ టైప్ వాళ్ళకైనా సూట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఇంక ఈ బ్లౌజెస్ ఆర్ట్ జాకెట్, ఈ 3 ఒకలివి, అవి 2 ఒకలివి. ఇంక ఈ శారీస్ అన్నీ కూడా అంచులు కొట్టాలి, తీసి ఉంచాను, ఇంకా అవ్వలేదు, కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ముందు బ్లౌజులు కుట్టేసి ఆ తర్వాత వీటికి అంచులు అయితే కొడతాను. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ 3 అయ్యింది. పైపు వచ్చాక నీళ్ళు పట్టేసి ఇంకా బీరకాయలు కోస్తున్నాము. ఇందాక చూపించాను కదా, అవి వేరే చోట కాస్తున్నాయి, ఇవి ఇంటి దగ్గర కాస్తున్నాయి. ఇవి కాయలు కొంచెం పెద్దగా చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ కాయలు అన్నమాట. ఫస్ట్ కదా, ఆల్మోస్ట్ ఇది సెకండ్ టైం కోయడం అనుకుంటా. ఫస్ట్ టైం ఆల్రెడీ కోసాము, అది కూర కూడా వండేసాను నేను, ఇంకా అప్పుడు వీడియో తీయలేదు. ఇది సెకండ్ టైం కోస్తున్నాము. బాగా కాస్తున్నాయి, కాయ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం 2 కాయలు కాసింది, ఆ 2 కాయలే కూర చాలా బాగుంది. కొన్ని వాటర్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇది పర్లేదు, చాలా బాగుంది కాయ, టేస్ట్ కూడా బాగుంది బీరకాయ. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఎదగాలి. ఇంకా పైన ఉన్నాయి, డాబా మీద కాస్తుంది. ఇలా ఇవి కాస్తున్నాయి కానీ చీమలు ఎక్కువగా ఉంటున్నాయి. నేను అప్పటికి గమేషన్ జిమ్ముతున్నాను, ఈ పూత ఉంటుంది కదా, పూత దగ్గర చీమలు పట్టేస్తున్నాయి. వేస్తున్నాను, ఈ వర్షానికి మళ్ళీ పోతుంది. ఇంక ఈ మామిడికాయ అత్తయ్య ఇచ్చారు, ఎవరో ఇచ్చారంట. ములక్కాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇవి 4 ఉన్నాయి కదా, అంతకుముందు ఇంకొకరు ఇచ్చారు. ప్రస్తుతానికి ములక్కాళ్ళు చాలా ఉన్నాయి. ఒకసారి సాంబార్ పెడదామంటే ములక్కాడ దొరకదు, లేకపోతే ఇలా ఎక్కువ ములక్కాళ్ళు ఉంటాయి. ఇంకా రోజు నైట్ డిన్నర్లోకి అయితే ఎర్రనో కొడుకు పెట్టాను. డైలీ ఎర్రనోకే తింటాము, ఒక్కొక్కసారి లేకపోతే చపాతీ అలా చేస్తాను.
ఇంకా ఎర్రనోక అయితే చాలా ఈజీ. వంతుకి 2 వంతులు వాటర్ వేసుకుని నీళ్ళు మరిగిన తర్వాత నూకేసేసుకుని మగ్గనివ్వడమే, జస్ట్ అంతే. మనం కుడుములు చేస్తాం కదా ఆ టైప్లోనే. వాటర్లో చిన్న సాల్ట్ వేస్తాను. కావాలంటే మజ్జిగతో కానీ లేకపోతే కూరతో కానీ తినేయచ్చు. ఈరోజైతే నేను ఆవకాయతో తిన్నాను. నాకు ఆవకాయతో చాలా ఇష్టం అందుకని చెప్పి. ఓకే, ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.